బాలమూరు వెంకట్ గారు, నాకు ఇప్పుడు ఇక్కడ అవ్వపడతలేదు, యూత్ కాంగ్రెస్ జీవన్ రెడ్డి సార్ బోల్ దియా శివసేన అధ్యక్షుడు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన గారు, కొద్దిగా పిసిసి కార్యదర్శి నాగేష్ బుద్ధిరాజు గారు, నిరంజన్ గారు, ఎక్కువ నాకు ఇంకా అవ్వపడతలేదు, మల్లు రవి గారు, మరి ఎవరు పెద్దలు కోదండ రెడ్డి గారు, సారీ అంటే నేను పేరు మిస్ అయితే ఏమనుకోవద్దు, ఫిరోజ్ ఖాన్ గారు, వినోద్ రెడ్డి గారు, జి నిరంజన్ గారు, మరి పెద్దలు చిన్నలు కుటుంబ సభ్యులందరూ, కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ కూడా నమస్కారం. మీడియా మిత్రులకు నమస్కారం. నేను చాలా సంక్షిప్తంగా మనం చేసి సిఎల్పి లీడర్ గారిని, జీవన్ రెడ్డి గారిని మాట్లాడమని చెప్తాను. తెలంగాణ రాష్ట్రంలో కరోనా ట్రీట్మెంట్ నిరుపేదలకి, మధ్యతరగతి వారికి ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఉచితంగా చేయాలి. కరోనా ట్రీట్మెంట్, బ్లాక్ ఫంగస్ ట్రీట్మెంట్ ఉచితంగా చేయాలనే డిమాండ్తో గాంధీ మార్గంలో కాంగ్రెస్ పార్టీ ఈరోజు గాంధీ భవన్ లో అన్ని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల్లో మరి ఈ సత్యాగ్రహ కార్యక్రమం చేపట్టింది. అదేవిధంగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఇది ప్రభుత్వం స్వచ్ఛందంగా వాలంటరీగా ముందే చేయాల్సింది. మరి ప్రైవేట్ హాస్పిటల్స్ పేషెంట్స్ ని ఇబ్బంది పెడుతుంటే, ఆర్థిక ఇబ్బంది పడుతుంటే స్పందించని ఈ కేసీఆర్ ప్రభుత్వం కనీసం హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన తర్వాత పేషెంట్స్ ని ఎక్సెస్ ఛార్జ్ చేసిన అమౌంట్ రీఎంబర్స్ చేయించాలి అనే డిమాండ్ కూడా ఈ సత్యాగ్రహం ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అక్కడ నరేంద్ర మోదీ, ఇక్కడ కేసీఆర్ అసమర్థత వల్ల, ల్యాక్ ఆఫ్ ప్లానింగ్, ఫోర్సైట్, మరి ముందు చూపు లేకపోవడం వల్ల ప్రజల ఆరోగ్యం పట్ల, ప్రజా సంక్షేమం పట్ల చిత్తశుద్ధి లేదు, సిన్సియరిటీ లేదు, కమిట్మెంట్ లేదనేది చాలా స్పష్టంగా అవుతుంది. ప్రపంచంలోనే ఇప్పుడు భారతదేశంలో కరోనా ఎపిడమిక్, హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కేసెస్, హైయెస్ట్ నెంబర్ ఆఫ్ డెత్స్. ఇది అక్కడ నరేంద్ర మోదీ ప్రభుత్వానికి, కేసీఆర్ ప్రభుత్వానికి సిగ్గుచేటని చెప్పి మనం చేస్తున్నాం. మొదటి వేవ్ లో మార్చ్ 2020లో 15 నెలల క్రితం లాక్డౌన్ ఇంప్లిమెంట్ చేసిన ఈ ప్రభుత్వాలు 15 నెలల్లో కూడా మరి సెకండ్ వేవ్ రాకుండా చూసుకోవడానికి, జాగ్రత్తలు తీసుకోవడానికి, మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయడానికి, ఇంప్రూవ్ చేయడానికి ఏమీ చర్యలు తీసుకోలేదు. ఎంత సిగ్గుచేటంటే కింగ్ కోటి హాస్పిటల్లో ఆక్సిజన్ లేకుండా పేషెంట్స్ మరణిస్తారు, టిమ్స్ హాస్పిటల్లో ఆక్సిజన్ లేకుండా పేషెంట్స్ మరణిస్తారు. ఈ సంవత్సరం అయినాక ఈ రోజు కూడా టిమ్స్ హాస్పిటల్లో రన్నింగ్ వాటర్ లేదు, వాటర్ ట్యాంకర్లు తీసుకొస్తారు. 1500 మంది పేషెంట్స్ ఉండే టిమ్స్ హాస్పిటల్లో ఈ రోజు కూడా మంచినీళ్లు ఆ హాస్పిటల్కి అవసరమైన పైప్ లైన్ లేదు, ట్యాంకర్లలో తీసుకొస్తున్నారు. అదే విధంగా మరి పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో కరోనా ఆరోగ్యశ్రీలో చేర్చి ఉచితంగా ఇస్తున్నారు. మరో పక్క రాష్ట్రం తమిళనాడులో కరోనా ట్రీట్మెంట్ ఉచితంగా ఉంది. కేరళలో ప్రైవేట్ హాస్పిటల్తో సహా చాలా రీజనబుల్, చాలా మోడరేట్ రేట్స్ తో పేషెంట్స్ ట్రీట్ చేస్తున్నారు. మరి ఈ విధంగా ఉంటే తెలంగాణలో మాత్రం ప్రైవేట్ హాస్పిటల్స్ దోపిడీ యథేచ్ఛగా జరుగుతుంది. ప్రతిపక్షాల మా ఒత్తిడి మేరకు ఈ మధ్య ఏదో హాస్పిటల్స్ మీద చర్యలు తీసుకున్నట్టుగా చేస్తున్నారు. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు ప్రైవేట్ హాస్పిటల్స్ పేషెంట్స్ కి అదనంగా ఛార్జ్ చేసిన అమౌంట్ రీఎంబర్స్ చేసేదే హైకోర్టు ఆర్డర్ వెంటనే ఇమీడియట్ గా యుద్ధ ప్రాతిపదిక గవర్నమెంట్ మరి ఇంప్లిమెంట్ చేయాలి. ప్రైవేట్ హాస్పిటల్ నుంచి ఇప్పించకుంటే ప్రభుత్వమే ఆ అమౌంట్ రీఎంబర్ చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా వ్యాక్సిన్ విషయంలో భారతదేశంలోనే ప్రఖ్యాతిగాంచిన భారత్ బయోటెక్ కోవాక్సిన్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది, రెడ్డి ల్యాబ్స్ స్పుట్నిక్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. వాళ్ళ నుంచి చర్చలు జరిపి మాట్లాడి తెలంగాణ రాష్ట్రానికి అదనంగా వ్యాక్సిన్స్ తెప్పించుకోవడానికి కేసీఆర్ ప్రభుత్వం ఏమీ చర్యలు తీసుకోవడం లేదని స్పష్టంగా అవుపడుతుంది. మిత్రులారా, ఆక్సిజన్ విషయంలో కానీ, బెడ్స్ విషయంలో కానీ, వెంటిలేటర్ విషయంలో కానీ, రెమ్డెసివిర్ ఇంజెక్షన్ విషయంలో కానీ ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల
కొన్ని వందల వేల మంది ప్రాణాలు కోల్పోయిన విషయం కూడా నేను మనం చేస్తున్నాం. మరి నేను ఎక్కువ సమయం తీసుకోకుండా మా ప్రధాన డిమాండ్స్ మరి ప్రభుత్వానికి తెలియజేయడానికి గాంధేయ మార్గంలో ఈరోజు ఈ సత్యాగ్రహ దీక్ష చేపట్టాం. ఇప్పుడు సిఎల్పి లీడర్ పట్టి విక్రమార్క గారు, ఆ తర్వాత కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ జీవన్ రెడ్డి గారు వారి సందేశం సంక్షిప్తంగా ఇవ్వాల్సిన కోరుతున్నాం. రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, అట్లాగే సమయం తక్కువగా ఉంది కాబట్టి తక్కువగా మాట్లాడమని అధ్యక్షులు వారు చెప్తా ఉన్నారు. పేర్లు అవసరం లేదు. అందరికీ వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళందరికీ నమస్కారం చెప్పాలని వారు ఆదేశించారు. కాబట్టి వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళందరికీ, పెద్దలందరికీ, సత్యాగ్రహ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పెద్దలందరికీ, క్రీడా మిత్రులకి అందరికి కూడా నమస్కారం. ఈరోజు దేశము రాష్ట్రం రెండు కూడా ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నాయి. మొన్న గవర్నర్ గారిని కలిసినప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు దీన్ని నేషనల్ డిజాస్టర్ గా పరిగణలోకి తీసుకొని కరోనా కోవిడ్ సంబంధించి ఉచితంగా అందరికీ వైద్యం అందించేటట్టుగా ఏర్పాటు చేయాలని చెప్పి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నాయంటే ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశాన్ని చూస్తే జాలి పడతా ఉన్నాయి. ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం నుంచి ఎవరైనా వస్తా ఉంటే రానియొద్దని చెప్పి బ్యాన్ చేశాయి. ప్రపంచ దేశాలన్నీ కూడా సహేతుకంగా, సాంకేతిక పరంగా నిర్ణయాలు తీసుకొని కరోనా కోవిడ్ కట్టడి చేసుకొని వాళ్ళంతా ముందుకు పోతా ఉంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ సహేతుకమైనటువంటి నిర్ణయాలు తీసుకోకుండా కేవలం కొన్ని మాటలతో దేశ ప్రజానికాన్ని, రాష్ట్ర ప్రజల్ని గాలికి వదిలేయటం వల్ల ఈరోజు దేశం మొత్తం కూడా ఇంత విపత్కర పరిస్థితుల్లో నెట్టివేయబడింది. ప్రధానమంత్రి గారేమో సరే కరోనా కోవిడ్ వైరస్ సంబంధించి సాంకేతికంగా ట్రీట్మెంట్ చేయాలనేటువంటి ఆలోచనలు పక్కన పెట్టి చప్పట్లు కొట్టండి దేశ ప్రజలంతా అని చెప్పి మరో పిలిపించారు. వ్యాక్సిన్ గురించి ఆలోచన లేకుండా ఇంట్లో దీపాలు ఆర్పేయండి, బయట క్యాండిల్ వెలిగించండి ఓ పిలిపించింది. ముఖ్యమంత్రి గారు ఏమో కరోనా కోవిడ్ వస్తుంది, జాగ్రత్తలు సీరియస్ గా తీసుకోవాలంటే ఏం అవసరం లేదో పారాసెటమాల్ గోలు వేసుకుంటే సరిపోద్ది. తెలంగాణ రాష్ట్రంలో కరోనా కోవిడ్ రమ్మంటే కూడా రాదు, ఆహ్వానిస్తే కూడా రాదు. 23 డిగ్రీలు సెంటిగ్రేడ్ ఉంటే ఇట్లా ఒట్టి కాలిపోద్ది కోవిడ్ అని చెప్పి ఈయన మాట్లాడు. వీళ్ళిద్దరు పుణ్యమా అంటూ దేశంలో, రాష్ట్రంలో ఈ రోజు మనం అంతా అన్యాయం అయిపోయి ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలు కరోనా కోవిడ్ బారిన పడి వైద్యం చేపించుకోలేక లక్షల బిల్లులు కట్టలేక అవి చేపించుకుంటే కూడా దాని ద్వారా తర్వాత వచ్చేటువంటి బ్లాక్ ఫంగస్ లాంటి వ్యాధిని నయం చేపించుకోలేక ఈరోజు ఆర్థికంగా, సామాజికంగా, భౌతికంగా కూడా చాలా పెద్ద ఎత్తున నష్టపోయి చాలా మంది చనిపోతా ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో ప్రతి కుటుంబంలో ఎవరో ఒకళ్ళు ఈ కరోనా కోవిడ్ బారిన చనిపోయినటువంటి పరిస్థితులు చూసాం. వీటన్నిటికీ కారణం కేవలం అటు ప్రధానమంత్రి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇన్ని మరణాలకి కారణం అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. ఎప్పుడైనా విపత్కర పరిస్థితులు ఏర్పడితే
నేషనల్ డిజాస్టర్ గా చాలా సందర్భాల్లో ప్రకటించి ఆస్తులు కోల్పోయినటువంటి వాళ్ళకి ఆస్తులు, వైద్యం పరంగా శారీరక పరంగా ఏమైనా గాయాలైతే గాయాలకు సంబంధించిన వైద్యం ఉచితంగా, తర్వాత ప్రజలకు నిలదొక్కుకోవడానికి కావాల్సిన ఆర్థిక పరిస్థితుల్లో అందజేయటం అనేది ప్రభుత్వాల యొక్క ప్రాథమిక బాధ్యత. భూకంపమో వరదలో తుఫాను ఏదొచ్చినా కానీ ఇటువంటి చర్యలు చేపడతాం. కరోనా కోవిడ్ కూడా ఈరోజు నేషనల్ డిజాస్టర్ గా పరిగణలో తీసుకొని ఉచితంగా కరోనా కోవిడ్ బారిన పడినటువంటి వాళ్ళందరికీ ఉచిత వైద్యం, ఆర్థికంగా నష్టపోయినటువంటి వాళ్ళకి ఆర్థిక పరమైనటువంటి సహకారం, బ్లాక్ ఫంగస్ సంబంధించి ఉచితంగా వైద్యం. అంతిమంగా మేమందరం కూడా కాంగ్రెస్ శాసనసభ పక్షం నుంచి కాంగ్రెస్ పార్టీ సూచనల మేరకు ఇటు శాసనసభలో శాసన మండలిలో కూడా రాజీవ్ ఆరోగ్యశ్రీలో చేర్చండి, ఉచితంగా వైద్యం అందించండి అని చెప్తే మీ సూచన చాలా బాగుంది, తప్పనిసరిగా చేస్తామని చెప్పి 9 నెలలైతున్నా ఇంతవరకు దాన్ని పరిగణలో తీసుకోలేదు. అట్లాగే అదే విధంగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఫీజుల నియంత్రణ కోసం టాస్క్ ఫోర్స్ వేయండి, సీనియర్ ఐఏఎస్ అధికారులతో నియంత్రణ చేసే విధంగా కట్టడి చేయాలి, వైద్యానికి సంబంధించిన ఖర్చుల్ని హాస్పిటల్ ముందు ప్రదర్శించేటట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్పి శాసనసభలో శాసన మండలిలో డిమాండ్ చేయడంతో టాస్క్ ఫోర్స్ చేస్తాం, కట్టడి చేస్తాం, ఫీజుల నియంత్రణ చేస్తాం, బయట డిస్ప్లే చేస్తామని చెప్పి మాటలు చెప్పిన ముఖ్యమంత్రి గారు మాత్రం పూర్తిగా గాలికి వదిలేసి కేవలం 3 అధికారుల్ని వేసి చేతులు దులుపుకోవటం తప్ప ఈ రాష్ట్ర ప్రజలకు చేసింది ఏమీ లేదు. చివరికి ఇప్పుడే మనం ఎంతో ఈ మధ్యన ముఖ్యమంత్రి గారు బయటకు వచ్చి గాంధీ హాస్పిటల్కి, వరంగల్ హాస్పిటల్ సందర్శించారు. నేను అడుగుతా ఉన్నాను, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి 24 గంటలు పనిచేయవలసినటువంటి అవసరం ఉన్నటువంటి సంక్షోభ సమయం ఇది. మొత్తం సంవత్సర కాలంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 2 సార్లు మాత్రమే హాస్పిటల్ పర్యటన చేసి నేను అద్భుతంగా చేస్తున్నానని చెప్పేటువంటి మాట ఇది వాస్తవం కరెక్ట్ కాదు, ఇది సరైనది కాదని కూడా మీ అందరికీ మనవి చేస్తూ కాంగ్రెస్ పార్టీ పక్షాన గాంధీ మార్గంలో ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు ఈ సత్యాగ్రహ దీక్షను చేపట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన, కేంద్ర ప్రభుత్వం పైన, రెండింటిపైన కూడా ఒత్తిడి తీసుకొచ్చి మీలాంటి సాంకేతికపరమైన ఆలోచన లేనటువంటి, ఏమాత్రం ప్రజల పట్ల అవగాహన లేనటువంటి, పరిపాలన పట్ల అవగాహన లేనటువంటి మీలాంటి ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి దొరకటమే ఈ ప్రజల దౌర్భాగ్యం. ఈ దౌర్భాగ్యం నుంచి కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మొన్నే గవర్నర్ గారిని కలిశాం. గవర్నర్ గారికి ఒక పిటిషన్ కూడా ఇచ్చాం. దాంతో పాటు ఈరోజు సత్యాగ్రహం చేస్తూ వీటిని తప్పనిసరిగా అమలు చేయాలని చెప్పి మేము శాంతియుత మార్గంలో ఈ 2 ప్రభుత్వాలను కూడా డిమాండ్ చేస్తూ, మేము చేసేటువంటి ఈ డిమాండ్ కి రాష్ట్ర ప్రజానీకం, మిగతా అందరూ కూడా, అన్ని వర్గాలు కూడా కలిసి ముందుకు వచ్చి పెద్ద ఎత్తున పిలిపించి భవిష్యత్తులో ఈ కరోనా, కోవిడ్, బ్లాక్ ఫంగస్ తదితర దీనికి సంబంధించిన వైద్య సహకారాలన్నీ కూడా ఉచితంగా జరగడానికి మీరందరూ కూడా ముందుకు రావాల్సిందిగా మిగతా వర్గాలు కూడా కోరుతూ, మిగతా పక్షాలను కూడా కోరుతూ మీడియా ద్వారా ఈ 2 ప్రభుత్వాలకి విజ్ఞప్తి చేస్తూ ముగిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. శాసన మండలి సభ్యులు కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ జీవన్ రెడ్డి గారు. గౌరవ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, శాసనసభ పక్ష నాయకులు మిత్రులు బట్టి విక్రమార్క గారు, అట్లాగే ఈనాటి ఈ కరోనా వైరస్ కు సంబంధించి దీని పూర్తి స్థాయిలో నివారణకు చర్యలు చేపట్టడంతో పాటుగా ఉచితంగా వైద్య సదుపాయం కల్పింపబడే విధంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలనేటువంటి ఒక భావనతోని చేపట్టిన
సహచరులు అందరు హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ ఇప్పుడే పిల్లలు మాట్లాడినట్టు వాస్తవంగా అంటే జాతీయ స్థాయితో పాటుగా ఇటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కూడా కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు సంబంధించి వీళ్ళ ఆది నుండి కూడా అటు కేంద్ర ప్రభుత్వమే కానీ ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే కానీ నిర్లక్ష్యం వహించడంతో వీళ్ళ కేవలం ఒక తెలంగాణ రాష్ట్రంలోనే దాదాపు 10 లక్షల మంది పైచిలకు వీళ్ళ కరోనా వైరస్ వ్యాధిన పడి ఆసుపత్రుల పాలై వీళ్ళ బిల్లులు చెల్లించలేక ఆర్థికంగా చిన్న భిన్నమైపోతే కనీసం 1 లక్ష మంది పైగా అసలు వాడడం జరిగిందని చెప్పక తప్పదంటున్నాను. ఇక్కడ వాస్తవంగా వీళ్ళ జాతీయ స్థాయిలో ముందస్తుగా మన ప్రభుత్వం అలర్ట్ అయ్యి ఉన్నట్టయితే వీళ్ళ ఏ వ్యాక్సిన్ సంబంధించి వీళ్ళ మన దేశంలోనే ఉత్పత్తి చేసుకునేటువంటి అవకాశం ఉండి కూడా మన దేశంలో ఉత్పత్తి అవుతున్నటువంటి వ్యాక్సిన్లను సమయానుగుణంగా మనం వినియోగించుకోలేకపోవడంతో ఇప్పుడు మొత్తం దేశం తత్వకుతమైందని చెప్పారు. అట్లా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా వీళ్ళ వ్యాక్సిన్ సంబంధించి వీళ్ళ నిన్నేదో హైటెక్ సిటీలో ఆర్భాటంగా మరి 40,000 మందికి ఒక్క రోజులో మేము వ్యాక్సిన్ నిరూపణ చేస్తున్నట్లు ప్రచారం చేయడం జరుగుతుంది. అంటే వీళ్ళు ఏంటి, ప్రభుత్వానికి ఏదైతుందో వ్యాక్సిన్లు అందుబాటులో లేవు, అదే ప్రైవేట్ పరంగా వ్యాక్సిన్ కొనుగోలు చేసుకోవడానికి మాత్రం ఏదైతుందో అందుబాటులో ఉంటుంది. అంటే ప్రభుత్వం ఏదైతుందో ఏ విధంగా నిరుపేద వర్గాలకు కల్పించాల్సినటువంటి ఒక సౌకర్యాన్ని కల్పించలేకపోవడంతో ఆర్థికంగా భారమైనప్పటికీ కూడా మరి దాన్ని పొందే ప్రయత్నం చేయడం జరుగుతుందని మనం గమనిస్తూ చెప్పాలంటే ఇవాళ చికిత్సకు సంబంధించి వాస్తవంగా ఇది భారత రాజ్యాంగం కల్పించిన హక్కు. వీళ్ళ భారత పౌరులకు అందరికీ కూడా ఉచితంగా వైద్య సేవలు కల్పింప చేయడం ఇది కేంద్ర ప్రభుత్వ బాధ్యత. దానికి అనుగుణంగా నాడు ఉమ్మడి రాష్ట్రంలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైతున్నదో తెలంగాణ రాష్ట్రంలో అప్పుడు గుర్తింపబడ్డటువంటి రుగ్మతలకు అన్నింటికి కూడా ఉచితంగా వైద్య సదుపాయం కల్పింప చేయాలని చెప్పని రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని అమలు చేయడం పెట్టడం జరిగింది. సరే, తదుపరి మారిన కాలానికి అనుగుణంగా మీరు డెంగ్యూ కానివ్వండి, మరి కరోనా వైరస్ కానీ ఇలాంటి రుగ్మతలు మరి వెలుగులోకి రావటం, వీటిని కూడా ఆరోగ్యశ్రీలో చేర్చవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వమే ఉండగా లాస్ట్ 1.5 years వీళ్ళ కాంగ్రెస్ పార్టీ అటు శాసనసభ శాసన మండలిలో కానివ్వండి, ఇటు పార్టీ పరంగా కానివ్వండి, ప్రభుత్వంపై ఎంత ఒత్తిడి తెచ్చినప్పటికీ కూడా నిర్లక్ష్యంతో ఇవాళ ఏమంటుండ్రు, మేము 19 జిల్లా కేంద్రాలలో ఉచితంగా రక్త పరీక్ష నమూనాలు చేపడతామని చెప్పంటుండే. అసలు పూర్తిగా ఉచితంగా వైద్య సదుపాయం కల్పించాలని చెప్పారంటే మేము ఉచితంగా రక్త పరీక్షలు చేపిస్తామని చెప్పంటున్నాను. డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఏదైతుందో మేము 19 జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేస్తామని చెప్పంటున్నాడు. నువ్వు డయాగ్నోస్టిక్ సెంటర్స్ కాదు, మళ్ళీ కరోనా వైరస్ చికిత్సకు సంబంధించి పూర్తి స్థాయిలో ఉచితంగా వైద్య సదుపాయాలు కల్పింపబడే విధంగా, దాంతో పాటుగా బ్లాక్ ఫంగసే కానీ వైట్ ఫంగసే కానీ ఆరోగ్యశ్రీలో చేర్చబడటంతో పాటుగా నిన్నటి వరకు గత 3 మాసాలు ఏదైతుందో రాష్ట్రంలో పూర్తి ఈ ఆర్థిక భారం మోయలేక కుటుంబాలను అప్పుల భారంలోని చితికిపోవడం జరిగిందని చెప్పంటున్నాను. ఇది ఈ వైద్య చికిత్స కల్పింపజేయడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత కాబట్టి మీరు సమయానుగుణంగా ఆరోగ్యశ్రీలో చేతబడలేకపోవడంతో ఈ భారం నిరుపేద కుటుంబాలపై పడుతున్న దృష్ట్యా ఈ చికిత్సకు వెచ్చించబడ్డటువంటి యొక్క ఆర్థిక భారంతో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా భరించి దాన్ని రీఎంబర్స్ చేయబడే విధంగా మరి ప్రభుత్వం కార్యక్రమం అమలు చేయాలని చెప్పారు. ఒక డిమాండ్ చేయడంతో పాటుగా ఇలా మృతుల కుటుంబాలు ఉన్నాయి, దాదాపు 10 లక్షల కుటుంబాలు ఉంటాయని చెప్పండి. మృతుల కుటుంబాలు మీరు ఎవరికో ఆర్థిక సాయం చేస్తున్నామని చెప్పంటారు,
ఇప్పుడు మీ నిర్లక్ష్యంతో అసూలు బాసినటువంటి ఒక ఈ కరోనా వైరస్ బారిన పడినటువంటి నిరుపేద వర్గాలను ఆదుకోవడానికి ప్రతి కుటుంబానికి కనీసం ఒక 50 లక్షల రూపాయలైనా ఆర్థికంగా సహాయం అందించాలని చెప్పని డిమాండ్ చేస్తూ వ్యాక్సినేషన్ సంబంధించి మొన్ననే రాహుల్ గాంధీ గారి మన అఖిల భారత కాంగ్రెస్ నాయకులు పిలుపు మేరకు ఏదైతుందో జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏదైతుందో మనం అందరం విజ్ఞప్తులు మెమోరాండం సబ్మిట్ చేయడం జరిగింది. ఇప్పటికైనా ఒక నిర్ణీత కాల వ్యవధిలో ఒక 100 days ప్రోగ్రామ్ 3 months లోపల ఏదైతుందో పూర్తి స్థాయి లోపల వ్యాక్సినేషన్ కల్పింపబడ్డప్పుడు మాత్రమే మనం రాబోయేటటువంటి ఒక థర్డ్ వేవ్ ను సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతాం అనేటువంటి ఒక భావన వ్యక్తం చేస్తూ దానికి అనుగుణంగా కూడా చర్యలు చేపట్టాలని చెప్పని అటు కేంద్ర ప్రభుత్వాన్ని ఇటు ఈ ఉచితంగా వైద్య సేవలు కల్పింపజేయడానికి అట్లా ఇంతవరకు ఏదైతుందో మరి కరోనా బారిన పడి ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాలను ఆదుకోవడానికి కొరకు ఏదైతుందో ఆ ఖర్చుల భారాన్ని రీయింబర్స్ చేయబడే విధంగా చనిపోయిన కుటుంబాలకు ఏదైతుందో కనీసం ఒక 50 లక్షల రూపాయలు ఆ కుటుంబాలకు ఏదైతుందో మరి ఆర్థికంగా సహకారం అందింపజేయబడే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పని డిమాండ్ చేస్తూ మరి అవకాశం కల్పించినటువంటి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు చెప్తూ సెలవు చేసుకుంటున్నాం. జై హింద్. మిత్రులందరికీ మరోసారి విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి 3 feet డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఒక మెట్టు కింద పైకి ప్లీజ్. నరసింహారెడ్డి కొద్దిగా జరుగు, ఒక మెట్టు కింద రాజేష్ అందరూ అడ్జస్ట్ కండి. బాలు అందరూ అక్కడ అందరు దగ్గర కూర్చోకండి. ఇక్కడ కూడా కుర్చీలో కూర్చోండి. రషీద్ ఆప్కే బగల్ మీద ఆగే పీछे हो जाओ. దయచేసి ఇక్కడ కూడా మా వెనక కూడా ప్లీజ్ కొద్దిగా అడ్జస్ట్ కండి. ఇట్లా ఈ 3 feet డిస్టెన్స్ లేనిది ఇది మనం ఒక రాంగ్ ఎగ్జాంపుల్ సెట్ చేస్తున్నాం రాష్ట్రానికి. ప్లీజ్ నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. ఖచ్చితంగా మాస్క్ వేసుకోవాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం. గౌరవ పార్లమెంట్ సభ్యులు ప్రియ మిత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుకుంటున్నారు.